ఏపీ మంత్రి రోజా మేడం ఏడిగైనా సంబరమే సంబరం. ఆడేటోళ్లతో కలిసి ఆడుతుంది, పాడేటోళ్లతో కలిసి పాడుతుంది, గంతులేసేటోళ్లతో కలిసి డీజే పాటలకు గంతులేస్తుంది. అట్లనే మొన్న కొత్త ఏడాది మంత్రి మేడం కూడా పబ్బుకు పోయి స్టెప్పులేసింది. గా వీడియోలు రెండొద్దుల తర్వాత బయటకు వస్తే మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం. ఇగో చూడుర్రి. ఆటపాటలైనా మాట ముచ్చట్లనైనా ఎగస్పాటోళ్ళని ఎత్తిపోడుచుట్లనైనా ఏపీ మంత్రి రోజక్క ముంగటొరసలనే ఉంటది. నాకో లెక్క ఉంటది, ఇక లెక్కల తిక్క అనేది అసలే ఉండదు అన్నట్టే ఏం చేసినా ఎటు పోయినా అందులో అక్కకో లెక్క ఉండేటట్టే చేస్తుంటది రోజక్క. ఇప్పుడు కూడా అట్టనే రాజకీయం తీరుగా రాజకీయమే, పదవి తీరుగా పదవే, పాలన తీరుగా పాలనే అన్నట్టే పాత ఏడాదిని సాగదోలి కొత్త ఏడాదిలకు అడుగు పెడుతున్నానని మస్తు సంబరంగా ఆడిపాడింది. బెంగళూరు పబ్బులో స్టెప్పులు వేసింది. ఇక మల్లోపాలు చూడు అక్క స్టెప్పుల్ని, ఎడిటర్ సాయన్న అక్క స్టెప్పుల్ని మల్లోపాలు చూపెట్టే దగ్గరికి మనోళ్లకు. ఇగో ఇట్ట కొత్త ఏడాదని ఇంటి వాళ్ళని ఎంటేసుకొని బెంగళూరుకు పోయిందట రోజక్క. మరి ఇంటి ఆయనే పోదామన్నాడో లేకుంటే వాళ్ళ పిల్లలే పోదామన్నారో తెలియదు గాని ఇంటి వాళ్ళందరితో బెంగళూరులో ఉన్న ఒక పబ్బుకు పోయిందట రోజక్క. అసలే ఆడిన కాలాయే, మైకుల సప్పుడిన పడితే ఊకుంటదా పానం. అక్క తరీకల అక్క గట్టిగానే స్టెప్పులు వేసింది. ఆగా చూడు అంత హుషారు చేస్తున్నదో అక్క స్టెప్పులు. అయినా అక్కకు స్టెప్పులు వేసుడు ఏమన్నా కొత్తనా, ఆటలాడు పాటలు పాడు ఏమన్నా కొత్తనా? ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిన కాంచి జరంతా ఈ స్టెప్పులకు దూరం అయింది గాని లేకుంటే అక్క స్టెప్పుల ముచ్చట ఎరకలేని వాళ్ళు ఎవరున్నారు చెప్పులకి దునియాల. ఇక ఇప్పుడట అక్క స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో లెస్స తిరుగుతుండేటాళ్లకు ఎవరికి నచ్చేటాళ్ళు కామెంట్లు రాసుకొస్తున్నారు. అయినోళ్ళు అయిన తీరుగా, కానోళ్ళు కాని తీరుగా కామెంట్లు రాస్తున్నారు. ఏడాది కోనాడని అట్ట పోయిందేమో, స్టెప్పులు వేసిందేమో, తప్పేముంది చెప్పురి. అయినా మాకెందుకు గయ్యండి గాని ఏ మాట కా మాట రోజక్క అంటేనే స్టెప్పులు, స్టెప్పులు అంటేనే రోజక్క పోండ్రి.